హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నిన్న ఉగాది సందర్భంగా సమంత చేసినటువంటి అల్లరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సుమ గారితో సమంత అదేవిధంగా నందిని రెడ్డి గారు కలిసి చేసినటువంటి సందడి అయితే అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు. సమంత గారు చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ అని కాదు, చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో తెరపైన కనిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇటువంటి నేపథ్యంలోనే మా ఇంటి బంగారంతో అంటే తాను ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలో గెస్ట్ రోల్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం డైరెక్ట్ గా ఆమె హీరోయిన్ గా మా ఇంటి బంగారంతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా వేసవి సందర్భంగా మే 15న రిలీజ్ అవుతుండడంతో నిన్న ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సుమ గారు, సమంత గారు అదేవిధంగా నందిని రెడ్డి గారు చేసినటువంటి అల్లరి హడావుడి ఆ ఉగాది పచ్చడి ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియోస్ ఆ ఫొటోస్ అన్ని కూడా వైరల్ గా మారాయి. మరి చూసుకున్నట్లయితే సమంత గారింటికి నందిని రెడ్డి గారు వెళ్ళడం, ఆ తర్వాత సుమ గారిని ఉగాది పచ్చడి గురించి సమంత గారు ఫోన్ చేయడం, నీకు వచ్చా నందిని రెడ్డి గారిని అడగడం, నందిని రెడ్డి గారు యూట్యూబ్ ఉంది కదా అని చెప్పడం, ఈ కాదు నీకు వచ్చా అంటూ అప్పుడు సుమ గారిని రావడం, సుమ గారు సమంత గారి ఇంటికి ఎంట్రీ ఇవ్వడం. సో మొత్తంగా వీళ్ళు చేసినటువంటి అల్లరి హడావుడి చాలా స్వీట్ అండ్ చాలా బాగుంది. సమంత గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ హార్ట్ఫుల్ గా హ్యాపీనెస్ గా చూస్తున్నాము. టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు మా ఇంటి బంగారం సినిమా తోటి అని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఈ నేపథ్యంలోనే సుమ గారు సమంత గారు ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే మరి ఇటీవలే వివాహ బంధంలో కూడా అడుగుపెట్టారు సమంత గారు. రాజు వివాహం చేసుకుని సో ఆయనతోటి వీడియో కాల్ కూడా మాట్లాడడం, ఆ వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మరి సమంత గారు కూడా ఎల్లో కలర్ శారీలు చాలా సింపుల్లీ సూపర్ గా కల్చర్ గా ఉగాది సందర్భంగా చాలా బాగున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే అటు ఉగాది పురస్కరించుకుని చాలా రోజుల తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా చాలా యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా తన మూవీ ప్రమోషన్ లో భాగంగా కూడా అని చెప్పుకోవచ్చు. మరి మా ఇంటి బంగారం విషయానికి వచ్చినట్లయితే మనం చూసాం ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఒక సంప్రదాయ గృహిణిగా సమంత వాళ్ళ ఇంటికి ఎంట్రీ ఇవ్వడం, అక్కడ వాళ్ళ అత్త వాళ్ళ ఆడపడుచులు అంతా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సాఫ్ట్ అనుకునేటువంటి నేపథ్యంలో ఆ బస్సులో జరిగేటువంటి ఫైట్ సమంత గారిలో ఇంకో కోణాన్ని చూపించింది. మరి ఎప్పుడు కూడా సమంత గారు జిమ్ లో ఉంటారు సంగతి మనకు తెలిసిందే. సో సమంత గారిలో ఈ కోణం కూడా ఉందా అన్నట్టుగా ఆ ఫైట్ సీన్ అయితే అదిరిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ ఫైట్ సీన్ ఒక్కటి చాలు ఈ సినిమాకి ప్రేక్షకులు రావడానికి. ఆ బస్సులో ఫైట్ చాలా బాగా అనిపించింది. ఇకపోతే సంప్రదాయ అంటే 18th సెంచరీకి సంబంధించినటువంటి మూవీగా ఇది రావడం, సినిమా పేరు కూడా మా ఇంటి బంగారం అని ఉండడం, అందులో మరి కోడల్ పాత్ర సేమ్ అట్ ది సేమ్ టైం మరి అక్కడ ఫైట్ సీన్ అన్ని కూడా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా ఇంకొక దాదాపు 1.5 month ఉన్నటువంటి నేపథ్యంలో ఉగాది సందర్భంగా సమంత గారు, సుమ గారు అదేవిధంగా నందిని రెడ్డి గారు చేసినటువంటి అలాగే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఉగాది సందర్భంగా మళ్ళీ సమంత గారు చాలా హ్యాపీగా కనిపించడం, చాలా హ్యాపీగా ఉండడం బాగుంది అని చెప్పి సమంత ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.